హలో గైస్, ఏపీ ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ లిస్ట్ వచ్చేసింది. సో చూద్దాం ఎలా ఓపెన్ చేయాలని డౌట్స్ ఉంటాయి కదా. సో క్లారిఫై చేస్తాను చూడండి. అండ్ కాల్ లెటర్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఏపీ ట్రిపుల్ ఐటీ అని మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్జోకేట్ వెబ్సైట్ వస్తుంది. ఇందులోకైనా వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ అడ్మిషన్స్ 2024 ఉంది కదా, అది మీరు క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి కాల్ లెటర్ ఫర్, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండర్ జనరల్ అండ్ స్పెషల్ కేటగిరీస్ ఫర్ ఆల్ క్యాంపస్. సో ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది, ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అప్లై చేసి తర్వాత మీ 10th ఆల్ టికెట్ నెంబరు క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ని సెట్ చేసుకుంటే అయిపోయినట్టే. సో ఇది ఇలా చేయగానే మీకు మీ సీట్ వచ్చిందా రాలేదని తెలిసిపోతుంది. అండ్ ఒకవేళ సీట్ వస్తే కౌన్సిలింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, అండ్ జనరల్ కేటగిరీ కూడా ఎవరికైనా సీట్ వచ్చి ఉంటే ఇలానే చెక్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, నూజివీడ్ క్యాంపస్కి 22 and 23 2 dates ఉన్నాయన్నమాట. ఓకే, నూజివీడ్ క్యాంపస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైతే మీకు సెలక్షన్ నేమ్ లిస్ట్లో మీ నేమ్ పక్కన ఒక క్యాంపస్ ఇచ్చారు అండ్ ఆ డేట్ కూడా ఇచ్చారు. సో 2 days ఉంది, అన్నిటికీ 2 days కేటాయించారు. ఓకే, అండ్ 27th వరకు టోటల్గా కౌన్సిలింగ్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి అండ్ ఇప్పుడు వచ్చిన స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ తర్వాత కాలేజ్ జాయినింగ్ అయితే ఉంటుంది. అండ్ కాలేజ్ జాయినింగ్కి ఏమేమి ఎసెన్షియల్స్ అంటే ముఖ్యంగా ఏం తీసుకెళ్ళాలి, ఎందుకంటే అన్నెసెసరీ థింగ్స్ అలాంటివి ఏం తీసుకెళ్ళొద్దు అన్న వీడియోస్ కూడా నేను చేస్తాను. సో మన వీడియోలో ఉంటాయి, సో మన ఛానల్లో ఉంటాయి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే నేను కూడా మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.